ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. హైకోర్టు సంచలన తీర్పు, ఊహించని ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకి భార్య వంట చేయలేదని చెప్పి భర్త విడాకులు కోరడాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. భార్య వంట చేయకపోవడం క్రూరత్వం కిందికి రాదని తేల్చి చెప్పింది. అసలు భర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు భార్య వంట చేసేందుకు ఆసరగా ఉండకపోవచ్చు అని చెప్పేసి పేర్కొంది. వంట చేయకుండా ఆమె తల్లికి సహకరించడం లేదంటూ భార్య క్రూరత్వానికి పాల్పడిన భర్త వాదనలు తోసిపుచ్చింది. ఉద్యోగం చేస్తున్న భార్య వంట చేయడం లేదని చెప్పేసి తల్లికి సహకరించడం లేదని ఇది క్రూరత్వం కిందికి వస్తుందని చెప్పేసి భర్త విడాకులు కోరడాన్ని తప్పుపట్టింది. ఈ కారణాలతో వివాహాన్ని రద్దు చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. భార్య రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉద్యోగం చేస్తారని, ఆమె వంట చేయకపోవడం భర్తను హింసిస్తున్నట్లుగా పరిగణించలేమని స్పష్టం చేసింది. అత్త వంట చేసినప్పుడు భార్య సహకరించకపోవడం హింసించడం కిందికి రాదని తీర్పులో అయితే పేర్కొందనమాట. అదేవిధంగా అత్తకు సహకరించకపోవడం క్రూరత్వం కాదన్నారు. భార్య వంట చేయడం లేదని, తన తల్లి వంట చేసేటప్పుడు భార్య సహకరించడం లేదని ఇది క్రూరత్వం హింసించడం కిందికి వస్తుందని, కాబట్టి తనకు విడాకులు మంజూరు చేయాలంటూ హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్కు చెందినటువంటి ఒక వ్యక్తి చేసిన అభ్యర్థనను కింది కోర్టు గతంలో కొట్టేసింది. సదరు భర్త కింది కోర్టులో తీర్పు పైన హైకోర్టు అప్పీలు చేశారనమాట. దీన్ని జస్టిస్ మౌసమి భట్టాచార్య, జస్టిస్ నాగేష్ భీమపాకతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించి ఇటీవల కీలక తీర్పు అయితే వెలువరించింది. భర్త దాఖలు చేసిన విడాకుల అప్పీల్ పిటిషన్ కొట్టివేసింది. భర్త మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 10 గంటల వరకు ఆఫీస్ విధుల్లో ఉండగా, భార్య ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉద్యోగం చేస్తున్నారని, ఈ పని వేళల్లో నేపథ్యంలో ఉద్యోగంలో వేళ భార్య వంట చేయడం ఎలా సాధ్యమని కోర్టు ప్రశ్నించింది. భార్య ఉదయం వంట చేయలేదన్న కారణాన్ని క్రూరత్వంగా పరిగణించలేమని తేల్చి చెప్పింది. తన తల్లి వంట చేస్తుంటే భార్య సహకరించడం లేదని, తానే తల్లి చేసే వంటకు సహకరించినట్లు భర్త చెబుతూ, కోడలు సహకరించకపోవడాన్ని అత్తను హింసించినట్లుగానే పరిగణించలేమని స్పష్టం చేసింది. భార్య తరచుగా పుట్టింటికి వెళ్తుందని, పెళ్లి జరిగిన 20 మాసాల్లో కేవలం 5 నెలలు తనతో ఉందని, ఒకసారి 3 నెలల్లో ఉందని, మరోసారి భర్త పరస్పర విరుద్ధంగా చెప్పడాన్ని తప్పుపట్టింది. భార్య తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త అరెస్ట్ అయితే అది ఆమె వల్ల జరిగిందని ఎలా చెప్తారని ప్రశ్నించింది. తల్లిదండ్రుల నుంచి విడివిడిగా కాపురం పెట్టాలని భార్యాభర్తల్లో ఎవరు కోరినా అది హింస, క్రూరత్వం కిందికి వస్తుందని సుప్రీంకోర్టు తీర్పు ఈ కేసుకు వర్తించదని తెలిపిందనమాట. భార్య ఆ విధంగా వేరు కాపురం పెట్టాలని కోరలేదని గుర్తు చేసింది. జీవితంలో అభిప్రాయ భేదాలు, చిన్నపాటి గొడవలు వస్తుంటాయని, వాటిని భూతద్దంలో చూసి కుటుంబాలు విడిపోవాలని కోరడం సరికాదని హితవు చెప్పింది. భర్త చెప్తున్న కారణాలతోనే విడాకులు మంజూరు చేయలేమని తేల్చి చెప్పిందనమాట.